ప్రభువును ప్రియ రక్షకుడైన దేవుని పేరట మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. జీసస్ ను క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఈ రీతిగా ప్రతిరోజు అనుదిన ఆహారమును మీకు అందించుటకు దేవుడిస్తున్న కృపను బట్టి దేవునికి అనలేని కృతజ్ఞతలు. వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాము. ఫిలిప్పీ 1వ అధ్యాయము 1వ వచనం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. పౌలు క్రీస్తు కొరకు పట్టబడక మునుపు ఆయన కలిగి ఉన్న గురి క్రైస్తవాన్ని బ్రతకనివ్వకూడదు అని. క్రీస్తు కొరకు పట్టబడిన తర్వాత ఆయన కలిగి ఉన్నటువంటి గురి ఏమిటంటే బ్రతుకుతే క్రీస్తు కొరకే బ్రతకాలి అని. క్రీస్తు తన శరీరమందు గణపరచుటయే పౌలు గారి యొక్క గురి. అదే ఆయన ఆశయమై ఉన్నది. పౌలు గారు క్రీస్తు కొరకే ఎందుకు బ్రతుకుతానంటున్నారు అంటే లోకం చేయనిది యేసు చేశారు గనుక. లోకం మనిషికి సమాధానం ఇవ్వలేకపోయింది. ఎవరికి సమాధానం అనంటే లూకాసు సువార్త 2వ అధ్యాయము 14వ వచనం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. చూసారా, దేవునికి ఇష్టమైనటువంటి వారికి ఏమి కలిగిద్దో సమాధానము కలిగిద్ది. లోకం నరకము నుండి మనిషిని తప్పించలేకపోయింది. అయితే నరకము నుండి తప్పించే మార్గము యేసే, ఆయనే జీవము అని పౌలు గారు విశ్వసించారు. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. అందుకే పౌలు గారు ప్రభు కొరికే బ్రతుకుతానంటున్నారు. మనము చాలాసార్లు ఇట్లానే అంటుంటాం. భరించలేని బాధలు కలిగినప్పుడు విడిపించు ప్రభువా, నీ కొరకే బ్రతుకుతాము అని ఎన్నో మొక్కుబళ్ళు చేసుకుంటాం. ఆ బాధలు పోయాక, కష్టాల నుంచి విడిపించబడిన తర్వాత మరలా ఎప్పటిలాగానే మనం జీవిస్తూ ఉంటాం. మరి ఇంతవరకు మొక్కుకొనినటువంటి మొక్కుబళ్ళు ఏం చేశారు అనంటే మర్చిపోతారు. అయితే పౌలు గారు అట్లాంటి వారు కాదు. మాటలకే పరిమితమైనటువంటి వ్యక్తి కాదు ఆయన. చేతల్లో చూపించారు. క్రీస్తు కొరకే బ్రతికారు. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకునడి. 1 కొరింథీ 11వ అధ్యాయము 1వ వచనం. ఆయన చెప్తున్న మాట, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు కూడా నా వలనే క్రీస్తుని పోలి నడవండని. అసలు ఈ మాట ఎవరు చెప్పగలరు? ప్రభు కొరకు బ్రతికేవారు తప్ప మరెవ్వరు ఈ మాట చెప్పలేరు. మరెవ్వరు ఈ మాట చెప్పలేరు. పౌలు గారు ముందున్న వాటి కొరకే పరిగెత్తుతూ ఉండేవారు. సహోదరులారా, నేను ఇదివరకు పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి వద్దకే పరిగెత్తుచున్నాను. ఫిలిప్పీ 3వ అధ్యాయము 13వ వచనం 14వ వచనం. అయితే మన జీవితాలు ఈ వాక్యానికి పూర్తి విరుద్ధంగా ఉంది కదూ. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి బయటకు వచ్చినా గాని వారి ఆశలు మాత్రం ఐగుప్తు మీదే ఉన్నట్లు మనమును అట్లానే జీవిస్తున్నాం. అట్లానే ప్రభు పరిచర్య కొరకే పౌలు గారు బ్రతికారు. దేవుని కృపాసు వార్తను గూర్చి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదుముట్టించవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనటలేదు. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయము 4వ వచనం. ప్రియ విశ్వాసి, వాక్యమంటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డ, పౌలు గారైతే ప్రభు కొరకే బ్రతుకుతానంటున్నారు. మరి నీ జీవితాలు ఎట్లా ఉన్నాయి? దేవుని కొరకు నీవు బ్రతకగలుగుతున్నావా? దేవుడు ఇంతవరకు నీకు చేసినటువంటి ఉపకారములను, ఇంతవరకు దేవుడు చేసినటువంటి మేలులను గుర్తు చేసుకుంటూ పౌలు గారు దేవుని పోలి నడుచుకున్నట్లుగా మనమును దేవుని పోలి నడుచుకుంటున్నామా? ఒక్కసారి మన హృదయాలను పరీక్షించుకుందాం.
జీవించుచున్నామన్న పేరు మాత్రం కలిగి ఉండి జీవోత్సవంలా బ్రతుకుతున్నామా? ఒక్కసారి ఆలోచించుకుని ఇట్టి రీతిగా పౌలు వలె ప్రార్థించి పౌలు గారి వలె ప్రభు కొరకు జీవించే ఆ ధన్యకరమైన జీవితాలు మనమందరం కలిగి ఉందాం. అట్టి కృప ధన్యత ప్రభు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, శ్రేష్టమైన అమూల్యమైన మరి యొక్క దినము మా జీవితంలో మీరు అనుగ్రహించారు. నీకు వందనాలు. ఈ దినమంతటికి కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. ప్రతి విధమైన శోధన, కీడు, ప్రమాదముల నుంచి మమ్మల్ని తప్పించండి. వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డ కూడా పౌలు గారి వలె నీ కొరకు బ్రతకడానికి సహాయం చేయండి. అలాగే బలహీనులను, చంటి బిడ్డలను, వృద్ధులను జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. వారికి కావలసిన నీ కృపను సమృద్ధిగా అనుగ్రహించండి. గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. వారికి ప్రత్యేకమైనటువంటి నీ కృపను వారి మీద ఉంచండి నాయన. కరోనా పేషెంట్లను జ్ఞాపకం చేసుకునండి. హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్న ప్రతి ఒక్క పేషెంట్ ను నీ గాయపడిన హస్తాలకి అప్పచెప్పుకుంటున్నాను. ప్రతి ఒక్కరిని కూడా మీరు ముట్టండి, స్వస్థపరచండి. నీ యొక్క అమూల్యమైన రక్తము కింద వారిని మీరు భద్రపరచండి ప్రభువా. అలాగే దూరదేశంలో ఉండి యొక్క వాక్యం విని ప్రభువా ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు బలపరచండి. వారికి కావలసినటువంటి నీ కృపను వారందరికీ సమృద్ధిగా అనుగ్రహించండి. ఈ దినమంతటికి కావలసిన నీ కృప చేత మమ్మల్ని నింపమని, మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త మహిమ ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క వర్తమానములు మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుని పనిలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. అదే విధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నంబర్ 9177377559. దేవుడు మిమ్మను, మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్. దేవుని సేవలో మీ సహోదరి అన్నామణి సాల్మన్.